సత్యసాయి జిల్లా కదిలో జరుగుతున్న ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో పాల్గొనేందుకు అనుమతి లేదంటూ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డికి పోలీసులు ఆంక్షలు విధించారు. విష్ణువర్ధన్ రెడ్డి ఉత్సవాల్లో పాల్గొంటే హత్యాయత్నం దాడులు జరిగే అవకాశాలు ఉందని పోలీసులు చెబుతున్నారు. గత 30 సంవత్సరాలుగా ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాల్లో స్వామివారి ఉభయదాతలుగా అధికారికంగా పాల్గొంటున్న తనపై పోలీసులు ఆంక్షలు విధించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రహ్మోత్సవాల్లో తనకు ఏం జరిగినా పర్వాలేదని, తాను మాత్రం ఉత్సవాల్లో పాల్గొంటానని తేల్చి చెప్పారు. ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ఈ మధ్యనే కళ్యాణోత్సవం జరిగింది. మా కుటుంబము ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి అధికారికంగా గత అనేక సంవత్సరాలుగా ఉభయదారులుగా కూడా ఉన్నాం. లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించినటువంటి ఉభయదారులుగా రథోత్సవానికి సంబంధించిన విషయంలో గత అనేక సంవత్సరాలుగా పేరు మీద నిలబడి భక్తుల కథలకు సంబంధించిన విషయంలో గత 30 సంవత్సరాలుగా పాల్గొంటున్నా. రాజకీయాలు పదవులకు సంబంధం లేకుండా ఒక భక్తుడిగా స్వామివారి సేవలో పాల్గొనడం అనేది సాధారణంగా జరిగే విషయం. అయితే ఏం జరిగిందో నాకు కారణాలు అయితే తెలియదు. కానీ నేను ఈరోజు భారత ప్రధానమంత్రి పర్యటన కేరళలో ఉన్న సందర్భంగా గత వారం రోజులుగా అక్కడ ఉండి ఈరోజు రావడం జరిగింది. వెంటనే పోలీసులు వచ్చి మీరు రథోత్సవంలో పాల్గొనేదానికి రథోత్సవానికి రాకూడదని ఆంక్షలు పెట్టడం. ఆశ్చర్యకరంగా అసలు లక్షల మంది పాల్గొనేటువంటి ఒక రథోత్సవంలో ఒక భక్తుడిగా, అందులో నేను సేవ చేసేటువంటి వ్యక్తిగా, రథోత్సవంలో భక్తులకు ప్రమాదం జరగకుండా సూచనలు చెప్పేటువంటి వ్యక్తిగా నన్ను ఆపడం అనేటువంటిది ఎందుకు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని పోలీసులు చెప్పడం లేదు. సాయంకాలం నుంచి పోలీసులు నా దగ్గరకు వచ్చి విపరీతంగా మీరు రాకూడదు అనేటువంటి ఆంక్షలు కంటిన్యూగా పెడుతున్నారు. కారణాలు నాకు తెలియదు. అయితే పోలీసుల అనుమతులు కానీ లేకపోతే నాకు ఇంకా ఇతర వ్యక్తుల అనుమతులు నాకు అవసరం లేదు. రేపు లక్ష్మీ నరసింహస్వామి భక్తులు, మా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా భక్తులు, మేము అందరం కూడా రాజకీయాలకు సంబంధం లేకుండా రేపు పాల్గొంటాం. ఒకవేళ పోలీసులు లేకపోతే ఈ రకమైన ఆంక్షలకు నేను ఒక భక్తుడిగా వెనుకడుగు వేయాల్సినటువంటి అవసరం లేదు. దీనికి సంబంధించిన విషయంలో ఒకవేళ కొంతమంది ఏదో దాడులు చేస్తారని, కొంతమంది ఏదో మా మీద హత్యాయత్నం చేస్తారని, కొంతమంది ఏదో చంపేస్తారని ఏదో పలు రకాలైనటువంటి వదంతులు చెప్తున్నారు. లక్ష్మీ నరసింహస్వామి సేవలో ఒకవేళ ఎవరన్నా మేము వెళితే నిజంగా హత్య చేసేటువంటి వ్యక్తులు లేకపోతే దాడులు చేసేటువంటి వ్యక్తులు, ఇవన్నిటికంటే కూడా బలమైనటువంటి వ్యక్తి ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి. కాబట్టి రేపు ఉదయం నేను మా కార్యకర్తలతో కలిసి 7 గంటలకు రథోత్సవంలో పాల్గొంటున్నాను. ఈ విషయాన్ని ప్రభుత్వంగా ఎండోమెంట్ శాఖ అధికారులకు, పోలీసులు కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఒకవేళ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి సేవలో నేను పాల్గొంటే, ఒకవేళ ఎవరైనా హత్య చేస్తే, చంపితే, దాడులు చేస్తే దానికి నేను సిద్ధంగా ఉన్నా. మా కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారు. రేపు నేను లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో పాల్గొంటున్నాను. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.